Hello guys, welcome to Foodwala. నేను వచ్చేసాను ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇక్కడ చాలా ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ మనకి అందరూ సజెస్ట్ చేసిన ప్లేస్ అయితే అయ్యగారి హోటల్ అని చెప్పేసి ఇక్కడ సజెస్ట్ చేశారు. మేము ఏదైతే అనుకున్నామో ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేసి వచ్చేదాకా మాకు తెలియలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అమేజింగ్ క్రౌడ్ అనమాట అసలు. సో మనం షూట్ చేయడానికి ఇక్కడ ఖాళీ లేదు, అంత ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. సో నేనైతే ఈ ప్లేస్కి వచ్చేసాను, ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో దానికంటే ముందు రండి అన్న. దానికంటే ముందు థ్యాంక్ యూ అన్న వాళ్ళు వచ్చారు ఇద్దరు. సో ఒకసారి ఈరోజు అన్న వాళ్ళతో కలిసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఈ ప్లేస్. గోపాగుంట్ల సుబ్బారావు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1990. ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి? మన దగ్గర టోటల్ అన్నీ దొరుకుతాయి. టోటల్గా అన్నీ దొరుకుతాయి. చికెన్, రైస్, ఫుడ్, భోజనం, స్నాక్స్, టిఫిను, కర్రీస్. పెళ్ళిళ్ళకి క్యాటరింగ్ కూడా చేయబడినాం. రేట్లు ఎలా ఉంటాయి? రేట్లు ప్రస్తుతం ఏదైనా 30 రూపాయలు. ఈ మధ్యనే 40 రూపాయలు చేసాను. రేట్లు బాగా పెరిగినాయి బయట. వాటి దృష్టిలో పెట్టుకొని ఏదైనా 40 రూపాయలు. 4 ఇడ్లీ 40 రూపాయలు, 4 కూడా 40, దోశ 40, ఉప్మా పెసరట్టు 40. క్వాలిటీ వచ్చేసరికి ఎట్లాంటి క్వాలిటీ? 100% క్వాలిటీ ఉంది. 100% క్వాలిటీ ఉంది. కస్టమర్లు అడిగినా అదే మాట. దీనికి చట్నీ, అల్లం చట్నీ, కారపొడి, నెయ్యి, సాంబారు, కూల్ వాటర్, మినరల్ వాటర్ ఇచ్చేస్తాం. తిన్నోళ్ళకి తిన్నంత, తాగినోళ్ళకి తాగినంత సాంబార్ కూడా ఇస్తాం. ఫ్రీ. టైమింగ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4 అడ్రస్ ఎక్కడ ఉన్నాయి? ఇది ఖమ్మం 3 టౌన్ ఏరియాలో గుట్టల బజార్, కిన్నర్సాన్ థియేటర్కి ఆపోజిట్లో ఉంటుంది. అయ్యగారి హోటల్ అంటే అయ్యగారి హోటల్ అంటే ఖమ్మంలో ఎవరికైనా తెలుసు. సిటీ మొత్తం అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాం ఇక్కడ అయ్యగారి హోటల్ అని చెప్పేసి. ఇది ఫస్ట్ ప్లేస్ మనం ఇక్కడ మీరు సజెస్ట్ చేసిన దాంట్లో. సో ఏంటన్నా మీకు ఎలా తెలుసు ఇది హోటల్ గురించి? ఇది ఖమ్మంలో స్టార్టింగ్ నుంచి ఉందన్న, ఆల్మోస్ట్ 20 years నుంచి ఉంది. ఓకే. సో ఖమ్మం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏరియా చాలా లిమిటెడ్గా ఉండేది. ఆ లిమిటెడ్ ఏరియాలో ఇది మంచి ఎస్టాబ్లిష్మెంట్. అప్పటి నుంచి కూడా ఆ క్వాలిటీ, ఆ సర్వీస్ అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పటికీ మీరు చూస్తుంటారు చాలామంది క్రౌడ్ కానీ ఇదంతా కానీ ఇంకా మంచి బిజినెస్, మంచి ఎవరైనా చాలా దూరం నుంచి ఒక 3-4 kilometers నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ తినడానికి. గ్రేట్. అంటే వాళ్ళు అంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఒక పంచ్ పవర్ ఉంటుంది. ఆ పంచ్ పవర్ మిస్ కావద్దు దానికోసమే అంత దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఓకే, గ్రేట్. సో ఇంకా మేజర్ థింగ్ ఏంటంటే ఖమ్మంలో మీరు ఆంధ్రాని అస్సలు మిస్ కారు. అస్సలు ఆంధ్రాని అయితే మిస్ కారు. అంటే ఖమ్మంలో స్పెషల్లీ తెలంగాణ సైడ్లో కొంచెం మీకు అంటే హైదరాబాదీ కల్చర్ ఆఫ్ అంటే బిర్యానీ దొరకచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే టిఫిన్, ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్, ఇంకా మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఇంకా ఏముంటాయి భోజనం, మెస్ అయ్యండి, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, స్వీట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్. మెయిన్ మా దగ్గర ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో వీళ్ళ దగ్గర స్పెషల్గా మనకి బోండా, ఇడ్లీ, వడ. సో వడ అయితే సైజ్ చూసుకోవచ్చు, చాలా పెద్ద సైజు. సో మేమైతే అన్నీ సింగిల్గా తీసుకున్నాం. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది బోండా. ఇక్కడ ఏమంటారు? బోండా అని అంటారు. పునుగులు, అది రవ్వ బోండా. సో ఇడ్లీ, సో నార్మల్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కారపొడిలో కూడా మనకి నెయ్యి కారపొడి. సో ఈ మామూలు కారపొడి. సో ఎవరైనా నేతి ఇడ్లీ తినాలనుకుంటే దీంట్లో ఇలా తినచ్చు. ఖమ్మంలో అయ్యగారి హోటల్ ఫేమస్. ఇక్కడ ఏం బాగుంటుంది అంటే దోశలో చట్నీ ఇంకా బాగుంటుంది, అల్లం చట్నీ ఇంకా బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? 5 years. అంతకుముందు అక్కడ
అక్కడ కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర ఉండేవారు సుబ్బారావు గారు. వీళ్ళ ఎప్పటి నుంచో క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారు. రుచికరమైంది. అందులో ఆరోగ్యకరమైనటువంటి నూనెలు ఇవన్నీ వాడటం వల్ల ఇంత టేస్ట్ వస్తుందనేది మేము భావిస్తున్నాం. ఎక్కడో మేము మామిళ్ళగూడెం అంటే ఖమ్మం మామిళ్ళగూడెం అంటే ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను, రెగ్యులర్గా వస్తుంటాను. సూపర్. కాబట్టి ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది. చట్నీ ఇక్కడ ఖమ్మంలో ఎక్కడ దొరకని చట్నీ ఇది. ఏం చట్నీ సార్ అది? అల్లం చట్నీ. ఇది 2 చట్నీ చాలా బాగుంటుంది. అన్నీ ఇస్తారు, నెయ్యి ఇస్తున్నారు ఇడ్లీలో. కానీ క్వాలిటీ మాకు ఇష్టమయ్యే వస్తున్నాం, ఏదో ప్రచారం కోసం కాదు. కానీ ఇంత మంచి ఫుడ్ ఖమ్మంలో దొరుకుతున్నది మేము ఆనందిస్తాం. పొడి, పెరుగు, నెయ్యి, సాంబారు ఇట్లా ఇస్తరాకులో ఇస్తారు. ఒకటి తింటే మధ్యాహ్నం 1-2 వరకు లంచ్ చేయాల్సిన అవసరం ఉండదు. క్వాలిటీలో చాలా బాగుంటుంది. మేము అందరం కూడా కస్టమర్స్. ఈ బ్రదర్ కూడా చెప్పండి మీరు కూడా. ఇక్కడ ఏదైనా ఫస్ట్ అంతకుముందు అయ్యగారు హోటల్ అంటే మనకి కనకామ గుడి పక్కన ఉంది. ఆ తర్వాత రీసెంట్గా ఇక్కడికి వచ్చింది. అక్కడి నుంచి కూడా మేము అయ్యగారు హోటల్కి వెళ్తూనే ఉన్నాం, టిఫిన్ చేస్తూనే ఉన్నాం. పొద్దున 7 గంటల కానీ సాయంత్రం 4 వరకు కూడా అన్నీ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయ్యగారు హోటల్లో నాణ్యమైన సరికే వాడారు. నేను చాలాసార్లు చూశాను. వాళ్ళ ఆయిల్ క్యాన్స్ కానీ అవి కానీ లూజ్ తీయడం కానీ బయట కొట్టడం కానీ ఏమన్నా మొత్తం స్టీల్ క్యాన్స్ కొంటారు, మొత్తం అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ టిఫిన్ చేయడం. ఒక్కసారి మనం ఇక్కడ ఒక దోశ తిన్నామంటే మధ్యాహ్నం కనీసంగా 2 వరకు కూడా మనకి ఆకలి అనేది కాదు. 2 రకాల చట్నీలు ఇచ్చారు. అంటే పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీ ఇచ్చారు. సాంబార్ అయితే ఇచ్చారు. ఇంకా నెయ్యి, కారం ఇచ్చారు. సో పల్లీ చట్నీలో కూడా 2 రకాలు, ఒకటి లూజ్ ఇంకా గట్టి చట్నీ. సో గట్టి చట్నీ తినాలనుకుంటే గట్టి చట్నీ, లూజ్ చట్నీ తినాలనుకుంటే లూజ్ చట్నీ. సో నేనైతే ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ బైట్ గట్టి చట్నీతో స్టార్ట్ చేద్దాం. చాలా రోజులైంది గట్టి చట్నీతో. చట్నీ అయితే అరుపులు ఉందన్న. మామూలుగా చాలా మంది చెప్పారు చట్నీ సూపర్ అని, బట్ అమోఘంగా ఉంది చట్నీ. నాకు లూజ్ చట్నీ కంటే గట్టి చట్నీ బాగా నచ్చింది. అందుకే ఎక్కువ చాలా మంది కూడా అడిగి దోశలో కూడా అన్న అల్లం, మిర్చి, ఆనియన్, సో ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్గా వస్తుంది కొంచెం. అంటే మార్నింగ్ పూట అయితే తిన్నాం అనుకో, నొద్దు మీద అది వస్తుంది చూసారా, అప్పుడు మనం ఆస్వాదించినట్టు. వడ చాలా అద్భుతంగా ఉంది. బోండాగా టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా అయితే ఉంది. ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. అందుకే ఖమ్మంలో ఈ రకంగా క్రేజ్ ఉంది దీనికి. గట్టి చట్నీ మనం అడిగితే మళ్ళీ వేస్తున్నారు. సో ఎవరికైనా వేస్తారు, నాకే కాదు. ఒకసారి సాంబార్ కూడా టేస్ట్ చేద్దాం, ఎలా చూద్దాం ఒకసారి. ఇడ్లీ డిప్ చేసుకున్నాం కదా, దాన్ని టేస్ట్ చేస్తున్నాను. సేమ్ సాంబార్ మనకి దాంట్లోనే వస్తుందా? రైస్లో కూడా ఇదే సాంబార్ ఇస్తారా? మీల్స్ వేరే ఉంటారా బాబా? ఇదే సాంబార్ మనకి భోజనానికి వేరు. ఇది టిఫిన్ సాంబార్ అంట. సో టిఫిన్ సాంబార్ ఎంత బాగుందంటే భోజనం సాంబార్ అనిపించింది ఏమంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర అల్లం చట్నీ అనేది చాలా ఫేమస్ అసలు. సార్ టేస్ట్ చేద్దాం. చాలా స్వీట్గా ఉంది అల్లం చట్నీ. బెల్లం వేశారు, సూపర్ ఉంది. మనకి హోమ్లో చేసుకుంటాం ఇలా బెల్లం వేసి.
క్యాటరింగ్లో కూడా చాలా వెరైటీస్ ఇస్తారన్న. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఒక ప్లేట్ మొత్తం 15 to 20 ఐటమ్స్ ఇస్తారు. ఇప్పుడు ఇంక్లూడింగ్ పాపడ్తో సహా చాలా ఇస్తారు. కచ్చారు చాలా కచ్చారు ఇస్తారు. క్యాటరింగ్ రీసెంట్గా 1 week బ్యాకే తిన్నారా? షాప్ ఓపెనింగ్ అయితే. ఓకే. దాంతోపాటు చాలా సో ఈ రోజు మేము ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియోనే ఇంత క్రేజీ ఉన్న హోటల్, ఇంత క్రౌడ్ ఉన్న హోటల్ షూట్ చేయడానికి స్పెషల్ థ్యాంక్స్ టు మణికాంత్ అన్నకి, ఇంకా శ్రీనివాస్ అన్నకి. సో వీళ్ళు నన్ను దగ్గరుండి తీసుకొచ్చి రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని నాకు అపాయింట్మెంట్ ఇప్పించి వీడియో షూట్ చేయించారు. థ్యాంక్ యూ, మీకు చాలా థ్యాంక్స్ అన్న, మాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు. సో మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకెవరైనా తెలియని ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చేయండి. ఎవరైనా బయట సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో మీరు హ్యాపీగా చేసేయచ్చు. దాంతోపాటు వీళ్ళ దగ్గర స్వీట్స్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, రకరకాల స్వీట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆంధ్ర ఫ్లేవర్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. వీళ్ళ దగ్గర స్వీట్స్ ఇంకా హాట్ ఐటమ్స్ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసి ప్రిపేర్ చేస్తున్నారు. సో మీకు కావాలనుకుంటే అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే. సో మేమైతే ఈరోజు ఇక్కడికి వచ్చేసేందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఫుట్బాల్. సబ్స్క్రైబ్ టు ఫుట్బాల్.